జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిక కోసం నిర్వహించే సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్న ధీమాతో గులాబీ పార్టీ ప్రజా ఆశీర్వాద సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడాది తర్వాత కేసీఆర్ బయటకు వస్తుండటంతో ఏం మాట్లాడతారో అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. 1,00,000 మందికి తగ్గకుండా జనాలను సభకు తరలించేలా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల నుంచి పార్టీ ఇన్ఛార్జీల నేతృత్వంలో బహిరంగ సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తుండటంతో జగిత్యాలను గులాబీమయంగా తీర్చిదిద్దారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. పీడిత వర్గాలు, పేదల హక్కు కోసం ఉద్యమించింది కేసీఆర్ అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచి ప్రారంభం కాబోతుందని ఉద్ఘాటించారు. కేసీఆర్ అందరికీ మార్గదర్శకంగా నడుస్తారని, తామంతా ఆయనను అనుసరిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలోని వివక్షత చూశానని, 40 ఏళ్లు పార్టీకి సేవ చేస్తే మెడపట్టి గెంటేసిన పరిస్థితి వచ్చిందని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. ఏడాది తర్వాత బయటకు వచ్చిన గులాబీ దళపతి బహిరంగ సభకు హాజరవుతుండటంతో పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. మరోపక్క ప్రజా ఆశీర్వాద సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జగిత్యాల నుంచే పార్టీకి మళ్లీ పూర్వవైభవం సాధించే దిశగా ప్రజల ఆశీర్వాదంతో కదం తొక్కుతామని తెలిపారు. ఏడాది తర్వాత కేసీఆర్ బయటకు వస్తుంటే ప్రభుత్వంలోని పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఇరు ముఖ్యమంత్రులు అంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రెజెంట్ ముఖ్యమంత్రి ఒకేసారి ఒకే జిల్లాలో పర్యటించడం ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే ఎలాంటి కామెంట్స్ వినబడుతున్నాయి మనకి? ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో భారీ బహిరంగ సభ అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాల్లో నిర్వహించనుంది. అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. దాదాపు మనం చూసుకున్నట్లయితే సంవత్సరం నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గారు రాకతో జగిత్యాల మొత్తం
ఒక గులాబీమయంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసిందే. ఏదైతే జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరము ఏదైతే గత సీఎం కేసీఆర్ను కలిసినటువంటి సన్నివేశాలు కూడా మనకు తెలిసిందే. అయితే ఇదే అంశానికి సంబంధించి గతంలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఈరోజు గులాబీ బాస్ కేసీఆర్ 4:30 సమయానికి తను జగిత్యాలకు చేరుకొని ఉన్నాడు. అక్కడి నుండి 5:30కు ఏదైతే సభా ప్రాంగణానికి అయితే చేరుకొని ఉన్నారు. మరి అటు ప్రజలు కావచ్చు, ఇటు ఏదైతే కొంత అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కేసీఆర్ సంవత్సరం తర్వాత వస్తున్నారు, మరి ఏం ప్రసంగించబోతున్నారు, ఎలాంటి అంశాలను లేవనెత్తబోతున్నారు అనే అంశంపైన ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. కేసీఆర్ రాకతో గులాబీమయంగా అయితే జగిత్యాల మారింది. ఇప్పటికే మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, అన్ని ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. మరి అక్కడ ఒక గులాబీ బాస్ రాకతో ఒక ఉత్కంఠ వాతావరణము నెలకొన్నది. అయితే మరోవైపు చూస్తే రేవంత్ రెడ్డి కూడా రైతు భరోసా నిధులు ఈరోజు 2వ విడుదల చేయనున్నారు. మరి అటు రేవంత్ రెడ్డి ఏం ప్రసంగించబోతున్నారు, మరి ఇటు కేసీఆర్ ఏం ప్రసంగించబోతున్నారు మరి అనే ఆలోచన అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నది. మరి అటు బీఆర్ఎస్ పార్టీని కొంత అణగదొక్కే విషయంలో కాంగ్రెస్ పనిచేస్తూ ఉన్నది, తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పెట్టినటువంటి భారీ బహిరంగ సభ కూడా అనేక ఇబ్బందులు తెస్తున్నదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ప్రభుత్వాన్ని ఆరోపించారు. ఏదైతే గులాబీ జెండా కావచ్చు, అట్లానే అక్కడ కట్టినటువంటి ఫ్లెక్సీలను కావచ్చు కొంత చించుతున్నారు, తీసేస్తున్నారు అనే అంశాన్ని కూడా వాళ్ళైతే లేవనెత్తుతున్నారు. మరి కేసీఆర్ రాకతో తెలంగాణలో జగిత్యాల నుంచి జైత్యాత్ర మొదలు పెడతాము, ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అటు మంత్రులుగా గతంలో మాజీ మంత్రులు కావచ్చు, అట్లనే అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మేది లేదు, ప్రజలు వాళ్ళు చేసినటువంటి అవినీతి పరిపాలన వల్లనే వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి చెప్తున్నారు. మరి అటు కేసీఆర్ రాక కోసం అయితే అనేక సార్లు వెయిట్ చేసినప్పటికీ అసలు అసెంబ్లీకి కూడా పోయినటువంటి పరిస్థితులలో ఎందుకు రావట్లేదని చెప్పేసి కూడా గతంలో అనేక మంది ప్రశ్నించినటువంటి తీరు మనం చూడవచ్చు. మరి ఈరోజు కేసీఆర్ రాక మరి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది తెలంగాణపై అనే ఒక ఆలోచన అయితే అందరిలో మొదలైంది. మరి కేసీఆర్ ఎలాంటి విషయాలు లేవనెత్తబోతున్నారు, అటు ప్రభుత్వాన్ని విమర్శిస్తారా, లేకుంటే ప్రభుత్వము చేస్తున్నటువంటి ఏదైతే అటు హైడ్రా కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, మరి వాటిని విమర్శిస్తారా, అసలు ఏం జరగబోతుంది అనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే తెలంగాణలో నెలకొన్నది. తేజస్వి. రైట్, థ్యాంక్ యూ లెనిన్.